హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయస్, ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామంటూ మంత్రి ప్రకటన చేయడం అయితే మనము చూడవచ్చు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం చూస్తామండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాకుండా మన యాప్లో లాంచ్ చేసినటువంటి ఏపీపీఎస్సీ క్యాలెండర్ లైక్ గ్రూప్ 2 కావచ్చు, ఇతర ఉద్యోగాలకు సంబంధించి కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. అంతేకాకుండా పోలీస్ కావచ్చు, సచివాలయం చాలా ఉన్నాయండి కోర్సెస్. ఒకసారి డెమో చూసి వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాము. ఇక చూడండి, ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్, ఏడాదిలోపే టీచర్ పోస్టుల భర్తీ, జత్వానీ కేసులో ఎవరిని వదలం, టీడీపీ లడ్డును అపవిత్రం చేశారంటూ కొన్ని అయితే అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని రాష్ట్ర మానవ వనరుల ఐటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. శుక్రవారం చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలము కోటూరులో ప్రజావేదిక కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ సంవత్సరంలో ఖాళీ అయిన పోస్టులను జాబ్ క్యాలెండర్ ప్రకటించడం ద్వారా మరి వీటిని పూర్తి చేస్తామని కూడా ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వము హామీ ఇచ్చింది. మరి ఇందులో భాగంగా అధికారంలోకి రాగానే 16,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మరి డిఎస్సిపై తొలి సంతకం చేసిన విషయము తెలిసిందే. అంతేకాకుండా డిఎస్సితో పాటు జనవరిలో మరి వెంటనే జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేస్తాము, జాబ్ క్యాలెండర్ ద్వారా వీటిని భర్తీ చేస్తాము అంటూ కూడా ఇక్కడ మంత్రి ప్రకటించడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకేనా, ప్రతి ఏటా ఇక జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామంటూ మరి చెప్పడం అయితే చూడవచ్చు. సో గాయస్, ఇంతకుముందు అయితే కొంచెం డౌట్ఫుల్ అనేది ఉండేదండి. ఇప్పుడు దీంతో అయితే క్లారిటీ అయితే రావడము జరిగింది. అభ్యర్థులంతా కూడా తప్పకుండా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. ఎవరు కూడా డిస్టర్బ్ అవ్వద్దు. జనవరిలో ఎట్టి పరిస్థితుల్లో జాబ్ క్యాలెండర్ రాబోతుంది. అందులో కొత్త గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా ఉండబోతుంది. అంటే జనవరిలో జాబ్ క్యాలెండర్ వస్తే ఏం చేస్తారంటే అందులో ఏ ఖాళీలు ఉంటాయి, ఏ డిపార్ట్మెంట్లో ఖాళీలు ఉంటాయి, ఆ నోటిఫికేషన్ ఎప్పుడు అనేటువంటి తేదీలు కూడా ప్రకటిస్తారు. ఓకేనా, ప్రకటించిన తర్వాత ఒక 2-3 మంత్స్ తర్వాత నోటిఫికేషన్ అయితే అధికారికంగా విడుదలవుతుంది. ఓకేనా, అందరు కూడా గమనించాలి. అంతేకాకుండా ప్రజెంట్ ఉన్నటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్ ఏదైతే ఉందో, మెయిన్స్ ఎగ్జామ్ ఉందో, అది మరి జనవరి లేదా డిసెంబర్ ఎండింగ్ లేదా జనవరిలో ఎగ్జామ్ ఉండేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయన్నట్లుగా సమాచారం అయితే ఉందండి. బట్ చూడాలి, చాలామంది ఫిబ్రవరికి పోస్ట్పోన్ చేయాలి అని చెప్పేసి అంటున్నారు. కానీ సో ఏపీపీఎస్ అయితే నిర్ణయం తీసుకునిందండి దీనిపైన. సో గైస్, ఇది అప్డేట్. దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మన యాప్లో ఉన్నటువంటి కోర్స్ని తీసుకోవడానికి కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.